అంటే డబ్బు ఉన్నంత మాత్రాన రాజకీయాల్లోకి వచ్చి మనం రాజకీయం చేయొచ్చు అంటే నాకు తెలిసి ఆంధ్ర రాష్ట్రంలో సినిమా నటులకి వాళ్ళ దగ్గర ఉన్న డబ్బుతో వాళ్ళకున్న ఫేమ్తో వాళ్ళే వచ్చి అందరూ రాజకీయాల్లో ఉండొచ్చు. మీరు గమనించారో లేదా, పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి కూడా ఆర్థిక బలవంతుడు, అందగాడు, నటుడు, అన్ని రకాల ఆయనకున్నంత ఇమేజ్ అంటే మాస్ ఫాలోయింగ్ ఏ నాయకుడికి లేదు ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో. కానీ పోయినసారి ఓడిపోయాడు కదా అని పదే పదే అందరూ అంటూ ఉంటారు. రాజకీయాల్లో గెలుపు ఓటమిలు అనేది ఇందిరాగాంధీ కాడి నుండి ఈనాటి నాయకుల దాకా సర్వసాధారణం. దాన్ని మనం కన్సిడర్ చేయకూడదు. సో నేనేమంటానంటే, డబ్బున్నంత మాత్రాన గెలుస్తాము అనేది భ్రమ. ప్రజలు గమనిస్తుంటారు నిజాయితీతో ఎవరు సేవ చేస్తున్నారు, నిజాయితీ కలిగిన డబ్బుల్ని ఎవరు ప్రజలకి ఉపయోగిస్తున్నారు, వ్యక్తిత్వం కూడా చూస్తారు. అంటే నీ క్యారెక్టర్ ఏంది, నీ సంపాదన ఎలా సంపాదించావు, నువ్వు రేపు అధికారంలోకి వస్తే నీ ప్రవర్తన ఎలా ఉంటుంది, ఇప్పుడు నీ ప్రవర్తన ఎలా ఉంది అని గమనిస్తారు. మనం ఇంకా అధికారంలోకి రాకముందే బెదిరింపులు, మీరు నిన్న అతనితో పాటు పోయి కూర్చో ఉన్నారు, మీ కథ చూస్తారు రేపు 4వ తేదీ అయిపోయినాక, మీరు అతనికి చౌల్ట్రీ ఇచ్చారు, మీ చౌల్ట్రీ ఉంటుందా చూడండి 4వ తేదీ తర్వాత, మీరు అతనికి జాగా ఇచ్చారు, మీకు అతని జాగా అమ్మారు కాబట్టి అతని జాగాని ఏం చేస్తారో చూడండి, మీరు అతని ఇంటికాడ పోయి కండు వేసుకున్నారు, మీ కథ చూస్తా అంటే ఏంది నువ్వు చూసేది? ప్రజలు రేపు నీ కథ చూస్తారు. మే 13 రాత్రికి ప్రజలు నీ కథ ఏమని తేల్చేస్తారు. జూన్ 4 సీల సైన్ వేసేకు ఉంటుంది. అంటే ప్రజలు డబ్బున్నంత మాత్రాన, డబ్బులు అంటే ఇప్పుడు మీరు నేను చెప్పిన అంబానీ గారు పార్టీ పెట్టుకోవచ్చు, అదానీ గారు పార్టీ పెట్టుకోవచ్చు, అది కరెక్టే, మరి టాటా గారు పార్టీ పెట్టుకోవచ్చు. వాళ్ళకంటే లేదు కదా, ఎవరు చేసే పని వాళ్ళే చేయాలి. పెద్దోళ్ళ సామెతే ఉంది, కుమ్మరి పనే చేయాలి, ఇది ఈ పని చేయాలని ఒక సిస్టమేటిక్ అటనే పెట్టారు. అంటే రాజకీయ నాయకుడు రాజకీయం చేయాలి, సరే రాజకీయ నాయకుడే చేయాలని లేదు కదా, ప్రతి ఒక్కరు చేయొచ్చు కదా అంటారు. చేయండి. ఇప్పుడు మేము కూడా ఏమంటున్నాం, రాజకీయాల్లో అందరూ రావచ్చు, రాజకీయం చేయొచ్చు. అయితే నేనేమంటానంటే వ్యభిచారం చేయొద్దండి అని చెప్తా, రాజకీయాన్ని వ్యభిచారంగా మార్చొద్దండి అని. అంటే డబ్బున్నాయి కదా అని నాయకుల్ని డబ్బులతో కొనేసి మంచి నాయకత్వాన్ని కూడా పాడు చేసేస్తున్నారు. ఈరోజు మేము ఎందుకు రావాల్సి వచ్చింది రాజకీయాల్లోకి?